ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. బాగున్నారా? ఈ వాక్యం వింటున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మన దేవుడు మనకు శైలము, కోట, రక్షణగా, దుర్గము, రక్షణ శృంగముగా, ఆశ్రయ స్థానముగా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, ప్రతి ఒక్కరు కూడా నా దాగుచోటు ఆయనే అని చెప్పి ఆయన మీద ఆధారపడితే ఎంత బాగుంటుంది, ఎంత క్షేమంగా ఉంటుంది. ఒకసారి ప్రయత్నించి చూడండి. నా దాగుచోటు ఆయనే. అర్థమవుతుందా? ఈ భూమి మీద మన దాగుచోటు ఆయనే. ఎందుకంటే భయంకరమైనటువంటి అసత్యముతో నింపబడిన ఈ భూమి మీద, దుర్మార్గతతో నింపబడిన భూమి మీద, బలాత్కారముతో నింపబడిన ఈ భూమి మీద, అవినీతితో నింపబడిన ఈ భూమి మీద మన దాగుచోటు దేవుడే. అక్కడే మనకు క్షేమం. దాగి ఉందామా? కొంతమంది బిడ్డలు, సహోదరులు, సహోదరులు వారు చాలా కన్నీళ్లు పెడుతున్నారు. ఓ సహోదరి తెలంగాణ ప్రాంతం నుంచి చాలా బాధపడుతూ మాట్లాడుతూ వచ్చింది. చాలా కష్ట నష్టాలు. ముఖ్యంగా చాలామంది ఎందుకండి బైబిల్ వాక్యాలు ఇలా చెప్పడం అని అనుకుంటారు. కానీ కనీసం మందిరానికి వెళ్ళే వాళ్ళకు ఒకవేళ ఈ వాక్యం ఉపయోగపడకపోయినా, నేను చెప్తున్నాను ఒక దైవ సేవకుడిగా, కనీసం వెళ్ళలేక ఇంట్లో ఆటంకపరచబడుతూ ఇంట్లోనే ఉండి వాక్యం వినే వారికి 10 మందికి ఉపయోగపడ్డా చాలండి. మేమేదో వ్యూస్ కోసమో చేయట్లేదు. మేము ఏదో పాపులారిటీ కోసం, పబ్లిసిటీ కోసం చేయట్లేదు. అనేకుల క్షేమం కొరకు దేవుని వాక్యాన్ని కొంతమందికైనా. గతంలో కూడా ఒక సహోదరి హైదరాబాద్ నుంచి ఫోన్ చేసింది. ఆమె కూడా మందిరానికి వెళ్ళలేని స్థితి. వాక్యం కనీసం ఈ విధంగా అయినా ఆదరించబడుతున్నాను, ఈ విధంగా నేను దేవుని వాక్యాన్ని వింటున్నాను అని చెప్పగలిగారు. ఎందుకంటే వారి ఇంట్లో అంత అనుకూలమైన పరిస్థితులు ఉండకపోవచ్చు. అంత అనుకూలమైన పరిస్థితులు, ఒకవేళ భర్త వద్దు అనొచ్చు, దాన్ని భార్య దాటి వెళ్ళడానికి వీల్లేదు కదా. కాబట్టి ఏదేమైనప్పటికీ మిత్రులారా, అట్లని చెప్పి కొంతమందిని ఇళ్లలో ఉంచడానికి వాక్యం చెప్తున్నామా? అట్లా అనకూడదు. అంటే ఏ విధము చేతనైనను కొందరు రక్షణ పొందాలని, కొందరు క్షేమాన్ని అనుభవించాలని, కొందరు దేవుని వాక్యముని ఆదరించబడాలని, జుంటితేనే దారుల కంటే శ్రేష్టమైన దేవుని వాక్యాన్ని విని వారు విస్మయం పొందాలని మా ఆలోచన. కానీ ఎవరిని పాడు చేయాలని కానీ, ఎవరిని దారి తప్పించాలని కానీ మా ఉద్దేశము కాదు. ప్రియమైన వాళ్ళరా, ఈ మాటలు మీ అందరికీ అర్థమయ్యని నేను నమ్ముతున్నాను. చాలా సంతోషం. చక్కగా ఈ వాక్యం యొక్క ముఖ్య ఉద్దేశం, ఈ వాక్యాన్ని పంపిస్తున్న ఉద్దేశం అర్థమవుతుందా? కాబట్టి చాలామంది తల్లులు వారి బాధను చెప్పినప్పుడు వాక్యమే లేదన్న ఈ వాక్యము చేత కొంత ఆదరణ పొందుతున్నామన్నప్పుడు చాలా సంతోషించాను. మంచిది, రండి. తెలంగాణ ప్రాంతం నుంచి ఒక సహోదరి సుహాసిని ప్రార్థించండి. పూణే ప్రాంతం నుంచి సహోదరి సంగీత గమనించండి. ఇక హైదరాబాద్ ప్రాంతం నుంచి సహోదరి రాణి. ప్రియమైన వాళ్ళరా, అదే హైదరాబాద్ నుంచి సహోదరి వాణి. వీళ్ళంతా కూడా కొంత మందిరానికి వెళ్ళడం కొంచెం ఇబ్బంది పడుతున్న పరిస్థితులే. అలాంటి వారికి ఈ దేవుని వాక్యము అందించబడడం చాలా మంచిది. ఇంకా ఎంతమందో
ఎంతమందో రండి. సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయము 22వ అధ్యాయం. ఈరోజు ఆదివారం కదా, చక్కగా మందిరానికి వెళ్ళి, ఒకవేళ మరీ వెళ్ళలేని కఠినమైన పరిస్థితులు ఉంటే కనీసం లైవ్స్ వస్తూ ఉంటాయి, మొబైల్లో లైవ్స్ అయినా చూసుకొని ప్రభువుని ఆరాధించండి. ఇక ఏం చేస్తామండి, సాధ్యమైనంత వరకు మందిరానికి వెళ్ళండి. ఇక ఆటంకాల మధ్య ఉంటే, అభ్యంతరాల మధ్య ఉంటే తప్ప మందిరంలో ఉండటానికి ప్రయత్నం చేయండి. సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయము 50వ వచనం. యెహోవా, అన్యజనులలో నేను నిన్ను ఘనపరచెదను. దావీదు అంటున్న మాట, అన్యజనులలో నేను నిన్ను ఘనపరచెదను. ఎందుకని అన్యజనులలో నేను ఘనపరుస్తానంటున్నాడు? ఘనపరచడానికి కారణం ఏంది? ముఖ్య ఉద్దేశం ఏంటి? దేవుడు భయంకరమైన కష్ట పరిస్థితుల్లో తను తప్పించిన విధానాన్ని దావీదు బాగా గ్రహించాడు. అర్థమవుతుందా? అందుకే నా శైలము, నా కోట, నా రక్షకుడు అన్నాడు. నా రక్షణ శృంగము అన్నాడు. బలాత్కారు నుండి నన్ను రక్షించువాడు నీవే అన్నాడు. కీర్తనీయుడు అన్నాడు. మృత్యు యొక్క అలలు నన్ను చుట్టుకొనగను, వరద పొల్లు వలె భక్తిహీనులు నా మీదికి వచ్చి నన్ను బెదిరించగను. పాతాళ పాశములను అరికట్టగను, మరణపు ఉరులను ఆవరించగను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని. ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర ఆయన చెవులలో జొచ్చెను. వింటున్నారా? ప్రార్థన ఆలకించువాడని ఎంత ఖచ్చితంగా చెప్తున్నాడు. తన జీవితం ఎంతో మరణాపాయ పరిస్థితిలో వచ్చినప్పుడు మౌనంగా ఉండలేదు మిత్రమా. దేవుడు మౌనంగా ఉండలేదు. దేవుడు ఎంత కాపాడుతున్నాడు, ఎంత ఆదరిస్తుంది. నీ జీవితంలో, నా జీవితంలో కూడా మృత్యు యొక్క అలలు చుట్టుకున్నాయేమో, వరద పుల్లు వల్ల భక్తిహీనుల మీదకి వస్తున్నారేమో, భయంకరమైన కష్టాలు, నష్టాలు, మరణపు ఉరులు ఆవరిస్తున్నాయేమో. ఒక్కసారి నీవు ప్రార్థన చేయి. ఈరోజు ఆదివారం కాబట్టి మందిరానికి వెళ్ళి ఆరాధన చేయి. నువ్వు వెళ్తున్నటువంటి పరిస్థితులన్నింటిలో కూడా ఒక్క మాట, అలాంటి పరిస్థితుల్లో ఈ సమయంలో, ఈ వాక్యమైన సమయానికి నువ్వు ఉంటే చిన్న మాట మోకరించి, ప్రభువా నువ్వు నన్ను తప్పించు ప్రభువా, కీర్తనీయుడా నా శత్రువుల చేతి నుండి నన్ను రక్షించు ప్రభువా అని ఒక మాట ప్రార్థన చేయి. ప్రభు నీ ప్రార్థన వింటాడు. ఆయన 17వ వచనం చూడండి. ఉన్నత స్థలం నుండి చేయి చాపి ఆయన నన్ను పట్టుకొని మహా జలరాశులోండి తీసెను. పట్టుకున్నాడు, వదిలిపెట్టేవాడు కాదు. ఆయన వదిలిపెట్టే దేవుడు ఏమాత్రం కాదు మిత్రమా, వదిలిపెట్టేవాడు కాదు. పగవారు ద్వేషిస్తూ బలవంతులుగా, బలిష్ఠులుగా ఉండగా వారి వశం నుండి ఎంత కాపాడుతున్నాడు. ఆపత్కాలంలో మీదికి వచ్చారు, ఇప్పుడు దేవుడు ఆదుకుంటున్నాడు. ఆపత్కాలం ముందు వారిని నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. విశాలమైన స్థలమునకు నన్ను తోడుకొని వచ్చెను. నేను ఆయనకు ఇష్టడును కనుక ఆయన నన్ను తప్పిస్తున్నాడు. అంటే దేవుడు ఎంత మంచివాడో మీకు అర్థమవుతుందా? వింటున్నారా? దేవుడు తప్పించేవాడు, దేవుడు సహాయం చేసేవాడు, దేవుడు ఆదరించేవాడు. అందుకే యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరి కట్టినను. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరి కట్టినను.
వరద వలె భక్తిహీనులు పోర్లిన, వరద వలె భక్తిహీనులు పోర్లిన, విడువక నన్ను ఎడబాయని దేవా, విడువక నన్ను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా. చూసినారా ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. కనుక దేవుడు దావీదు గారిని గొప్ప చేశాడు. అర్థమైందా? తన శత్రువులను తరిమి వేశాడు. ఈ విధంగా దేవుడు చేసిన కార్యములు ఒకటా రెండా? దావీదు జీవితంలో ఉన్న శత్రువులందరినీ కూడా దేవుడే హతమార్చాడు. అంటే దేవుడే తరిమి వేశాడు. వీధుల్లో పెంట పారబోసినట్టుగా వారిని దేవుడు అణగొట్టాడు. అర్థమైందా? అధికారిక చేశాడు. ఇప్పుడు అన్యజనులందరూ కూడా వణుకుతూ తమ దుర్గములను విడిచిపెట్టి దావీదు దగ్గరికి వస్తున్నారు, దేవుని దగ్గరికి వస్తున్నాడు. యెహోవా జీవం గలవాడు, ఆయన ఆశ్రయమైన వాడు, స్తోత్రార్హుడు, ఆశ్రయదుర్గమైన వాడు, స్తోత్రార్హుడు. ఆయన ఆశ్రయదుర్గం అని చెప్తున్నారు. ఇప్పుడు అందరూ వస్తున్నారు. మిత్రమా, ఇన్ని మేలులు చేసిన ప్రభువుని అధికారిగా చేసి ఎన్నో కష్ట నష్టాల్లో ఇరుకు ఇబ్బందుల నుంచి పైకి లేపి అభిషేకించి రాజుగా చేసి సంతానాన్ని దీవించిన ప్రభువుని, పరమతండ్రిని దావీదు ఎలా స్తుతించకుండా ఉండగలడు? అందుకే అంటున్నాడు, యెహోవా అన్యజనుల్లో నేను నిన్ను ఘనపరుస్తాను. మరి ఈరోజు ఆదివారం ఘనపరుస్తాం. మరి రండి ప్రార్థన చేసుకుందాం. మీ ప్రార్థన అవసరాల కొరకు మరి ఈరోజు ఆదివారం పూట ప్రార్థన చేయము, మన్నించండి. మీ ప్రార్థన అవసరాలు కింద కామెంట్లు తెలియచేయండి. మీ పేరు, మీ అవసరత తప్పక తెలియచేయండి. ఒకవేళ మీకు సంఘము లేక బాగా ఇబ్బంది పడుతుంటే, ఇది సంఘము లేని వారి కొరకు మాత్రమే, సంఘం ఉన్నవారి కొరకు కాదు. సేవకుడు సంఘము ఉంటే మీరు నాకు ఫోన్ చేయొద్దు, దయచేసి చెప్తున్నాను. ఒకవేళ సేవకులు లేక సంఘం లేక ఇబ్బంది పడుతుంటే మీరు నాకు ఫోన్ చేయొచ్చు, ప్రార్థన చేయించుకోవచ్చు. నా నెంబర్ చెప్తాను చూడండి, 9550819407. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపగలిగిన దేవ, స్తోత్రాలు. నా ప్రభువా, అన్యజనుల్లో నిన్ను ఘనపరచడానికి నీ సాధనముగా దావీదును వాడుకున్నారు. నిజమే, అధికారిగా నిలబెట్టి నీ నామ ఘనత కొరకు తన జీవితంలో చేసిన కార్యములు ఎంత ఆదుకున్నావో, ఎంత రక్షించావో, ఎంత విడిపించావో, ఎంత సంరక్షించినావో నాయన. శత్రువులు వరద వలె వస్తుండగా ఎంత కనికరించినారో ప్రభా, నీకు స్తోత్రాలు. నీ ప్రేమ ఎంత అపారమైంది, నిన్ను స్తుతిస్తున్నా. ఈ ఆదివారమున ముఖ్యంగా యేసులో మాకు ఇచ్చిన ఆనందం ఎంత ఉన్నతమైంది. యేసు ప్రభువా, నువ్వు మా కొరకు చిందించిన రక్తాన్ని బట్టి, ఆ రక్తంలో ఉంచిన రక్షణను బట్టి స్తోత్రాలు. నా ప్రభువా, మా కొరకు నువ్వు మమ్మల్ని ఎంత ఆదుకున్నావు, ఎంత నీ కృప చూపుతూ వచ్చావు, అందును బట్టి స్తుతిస్తూ నాయన మహిమా ఘనత ప్రభావానికి తెలియజేస్తూ మా ప్రియులందరినీ కూడా ఆదరించమని నాయన, వారి కన్నీరు మీరు తుడవమని ప్రార్థిస్తూ నాయన, సహోదరి నా ప్రభు జ్ఞాపం చేసుకుని సువాసిని గారిని ఆదరించమని, ప్రతి కుటుంబాన్ని కూడా మీ కృపలో భద్రపరచమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.